కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్సీ నిరంజన్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి అనే కాన్సెప్ట్తో ఆర్టీసీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ, హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మరియు కొన్ని ట్రాన్స్పోర్ట్ పండుగల రద్దీ కారణంగా అత్యధికంగా వసూలు చేస్తున్న ఆర్టీసీ మా ఎండీ ఆదేశాల మేరకు సాధారణ ఛార్జీలతోనే అవసరమైనన్ని సర్వీసులు నడుపుటకు సంకల్పించామని, ప్రయాణికులు రాను పోను రిజర్వేషన్ చేసుకుంటే 10% రాయితీ కల్పిస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యం కోసం రిజర్వేషన్ కౌంటర్ను సమయాలలో కూడా పెంచుతున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరిన్ని వివరాలను ఉద్యోగులను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్టీఐ బిఎస్ నాయక్, ఏడీసీలు ఎస్ఎం భాషా, సుందరయ్య, సిస్టమ్ సూపర్వైజర్ డి చంద్ర, డిఎంఏ శ్రీనివాసులు, ప్రసాద్, ఆర్టీసీ సిబ్బంది మరియు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకో విషయం అండి, స్పెషల్ బస్సులు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు నుంచి పెడుతున్నాము. కానీ సాధారణ ఛార్జీలే అండి. ఒకప్పుడైతే 1.5 ఫేర్ పెట్టేవాళ్ళము, ఇప్పుడు లేదండి. ఇప్పుడు మా గౌరవ ఎండి గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము సాధారణ ఛార్జీలే. ఇప్పుడు ఈ మామూలు బెంగళూరు బద్వేల్ ఎంత ఉందో సేమ్ ఛార్జీ. సో ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు, ఒక్క పైసా ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదండి. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ బాగా విరివిగా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్తే అండి. నేను రీసెంట్గా బద్వేల్ డిపో డిఎంగా జాయిన్ అయ్యాను. ఈ సంక్రాంతి స్పెషల్స్ మేము చాలా వెహికల్స్ చాలా రూట్ల నుంచి నడుపుతున్నాము. అందులో భాగంగా హైదరాబాద్కు 9వ తేదీ హైదరాబాద్లో వెహికల్స్ బయలుదేరుతాయండి. ఒక సూపర్ లగ్జరీ, ఒక అల్ట్రా డీలక్స్ పెట్టామండి హైదరాబాద్ నుంచి. అలాగే బెంగళూరు నుండి ఒక బండి పెట్టాము ఎక్స్ప్రెస్. అలాగే 10వ తేదీ హైదరాబాద్ నుంచి 4 బస్సులు పెట్టాము మేము. బెంగళూరుకు 5 బస్సులు పెట్టాము. అలాగే 11వ తేదీ హైదరాబాద్ నుంచి 3 బస్సులు అండి. విజయవాడ నుంచి 2 బస్సులు, బెంగళూరు నుంచి 2 బస్సులు అండి. ఇవి ఇంకా ప్యాసింజర్ల డిమాండ్ ఎక్కువ ఉంటే ఇంకా బస్సు సంఖ్య కూడా పెంచుతాం మేము. అలాగే 12వ తేదీ హైదరాబాద్ నుండి 3 బస్సులు, అలాగే బెంగళూరు నుంచి 4 బస్సులు అండి. ఇవి కాకుండా డిమాండ్ని బట్టి ఇంకా బస్సులు కూడా నడిపే ఛాన్సెస్ ఉన్నాయి మేము. సో ఈ అవకాశాన్ని అందరూ విరివిగా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. సో బెంగళూరు రిజర్వేషన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఈ త్వరలో మేము ఈ లోకల్ గ్రూప్ వాట్సాప్లో ఆ సర్వీస్ నెంబర్లు, ఎన్ని గంటల బస్సు బయలుదేరుతుంది, ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్లు మొత్తం మీకు వాట్సాప్లో పెడతాము. 8వ తేదీ లోపల పెడతాం మీకు. సో మీరు రిజర్వేషన్ చేసుకోండి. సో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి. ఆర్టీసీ బస్సు మీకు భద్రత ఎక్కువ ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే ఇవి కాకుండా ఈ స్కూల్ పిల్లలకు కానీ విద్యార్థులకు అందరికీ హాలిడేస్ ఇస్తున్నారు నెల్లూరు, తిరుపతి నుంచి. సో 10వ తేదీ మధ్యాహ్నం నుంచి నెల్లూరు, తిరుపతి నుంచి స్పెషల్ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నామండి. సో వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి. అలాగే 50 మంది ఒక చోట ఉంటే కానీ తిరుపతి కానీ నెల్లూరు కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే బస్సు తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము బస్సు ఆపరేట్ చేస్తాము. కాబట్టి ఈ విషయాన్ని మీరు స్కూల్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తే మేము కూడా ఇన్ఫామ్ చేస్తాం. మీరు ఇన్ఫామ్ చేసి చెప్తే మేము బస్సు స్కూల్ వద్దకే పంపిస్తాం. స్కూల్ లేదా కాలేజ్ వద్దకే. అక్కడ బస్సు కెపాసిటీ ఉండాలండి. మినిమం 50 మంది వస్తే బస్సు కూడా ఇవ్వగలి డైరెక్ట్గా వాళ్ళ ప్లేస్ దించుతాము. సో ఈ సౌకర్యాన్ని ప్రత్యేకంగా వినియోగించే కోరుతున్నాము. ఇంకేదైనా స్పెషల్స్, మీకు మ్యారేజ్ స్పెషల్స్ కానివ్వండి, లేకపోతే ఈ హాలిడేస్లో ఇది ఎక్కడ టూర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఏ రూట్ కన్నా ఇస్తామండి. ఇక్కడ మన కర్ణాటక టూర్ కానివ్వండి, కేరళ టూర్ కానివ్వండి, తమిళనాడు టూరు, మహారాష్ట్ర టూరు, ఇది కాకుండా ఈ మధ్యలో అయోధ్య ఇవన్నీ వెళ్తున్నారు. సో ఎక్కడికైనా మేము వెహికల్స్ మీకు ప్రొవైడ్ చేయగలము మీరు గ్రూప్గా వస్తాను. అందులోనూ మాకు కొత్త సూపర్ లగ్జరీలు, 6 సూపర్ లగ్జరీలు, ఒక అల్ట్రా డీలక్స్, కొత్త బస్సులు వచ్చిన బ్రాండ్ న్యూ BS6 అశోక్ లేలాండ్ వెహికల్స్. సో ప్రతి సీటుకు సెల్ ఛార్జెస్ ఉన్నాయి, ఫుల్ పుష్ బ్యాక్, ఎయిర్ సస్పెన్షన్. కాబట్టి చాలా బాగుంటాయండి. ఎక్సలెంట్ పడండి. సార్ వచ్చి టెక్నాలజీ కూడా బాగా మారింది బస్సు ఉంది, అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా కూడాను మీకు లాంగ్ టూర్స్ ఎక్కడైనా సరే, ఘాట్ సెక్షన్ అయినా సరే
లాంగ్ టూర్స్ అయినా మీకు చెప్పిన 2 డేస్లో పర్మిట్ ఇప్పించగలము. పర్మిట్కు ఓన్లీ 500 రూపాయలు మాత్రమే చేస్తామండి. కర్ణాటక కానీ మొత్తం 3 స్టేట్లకు మీరు కలిపి ప్రోగ్రామ్ వేసుకున్నా కూడాను 3 స్టేట్లకు కలిపి మేము పర్మిట్ ఓన్లీ 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీ దగ్గర ఎక్కువేమి ఉండదు. ప్రైవేట్ వాళ్ళలాగా ప్రతి రూట్కు ప్రతి దీనికి ఉండదు. మీరు 4 స్టేట్లకు ప్రోగ్రామ్ వేసుకుని వచ్చినా ఇది స్పెషల్ పోవాలని ఎన్ని స్టేట్లు వేసుకున్నప్పుడు ఓన్లీ 500 రూపీస్ మాత్రమే పర్మిట్ యొక్క ఛార్జ్. సో ఇది మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అదొక అవకాశం, మంచి అవకాశము. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం